నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, ఒకటే హాట్ డిస్కషన్. అదేనండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదం. నిన్నటి దాకా గల్లీలో నడిచిన ఈ రచ్చ ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, కానీ ఇక్కడ పొగతో పాటు పొలిటికల్ మంటలు కూడా గట్టిగానే చెలరేగుతున్నాయి. ఈ వ్యవహారం కాస్త ముదిరి పాకన్న పట్టంతో దేశంలోనే పవర్ఫుల్ మినిస్టర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారట. ఏంటి సంజయ్ ఇదంతా, వెంటనే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి రా అంటూ అమిత్ షా నుంచి అర్జెంట్ ఆర్డర్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టి ప్రచారం సాగుతోంది. మరి అమిత్ షా అంత సీరియస్ ఎందుకయ్యారు? ఈ కథ వెనుక ఉన్న ఆ రామ్ చందర్ నివేదిక ఏంటి? బీఆర్ఎస్ వేస్తున్న స్కెచ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మ్యాటర్లోకి వస్తే, బండి భగీరథ్ వివాదం ఈ రోజుది కాదు. గత కొంతకాలంగా ఈ ఎపిసోడ్ సాగుతూనే ఉంది. అయితే పిల్లలు ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు అని లైట్ తీసుకుందాం అనుకుంటే కుదిరేలా లేదు. ఎందుకంటే ఇక్కడ కేసులు నమోదయ్యాయి, పోలీసులు విచారణలు నడుస్తున్నాయి. చివరకు ఏకంగా సిట్ బృందం కూడా రంగంలోకి వచ్చింది. తండ్రి కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి, కొడుకేమో ఇక్కడ కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంకేముంది, ప్రతిపక్షాలకు దొరికినంత ఛాన్స్ దొరికింది. రోజు రోజుకు ఈ వివాదం ముదురుతుండటంతో బీజేపీ హైకమాండ్ కి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని డిసైడ్ అయిన పెద్దలు ఇక లాభం లేదని తండ్రికి పిలుపునిచ్చారు. పాపం బండి సంజయ్ పరిస్థితి ఎలా ఉందంటే, బయటకేమో ఎప్పటిలాగే ఫైర్ బ్రాండ్ లా కనిపిస్తున్నా లోపల మాత్రం కొడుకు చుట్టూ ముసురుకున్న వివాదాలు, పోలీసుల విచారణలతో తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారట. అటు పార్టీ, ఇటు ఫ్యామిలీ మధ్యలో నలిగిపోతున్న బండి గారి పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. అయితే ఈ కథలో ఢిల్లీ ఎంట్రీ వెనక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అమిత్ షాకి స్వయంగా ఫోన్ చేయాలనే ఆలోచన ఊరికే రాలేదట. దీని వెనక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ పాత్ర గట్టిగానే ఉందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ప్రెసిడెంట్ అన్నాక గ్రౌండ్ రిపోర్ట్ పంపాలి కదా. భగీరథ్ ఎపిసోడ్ వల్ల తెలంగాణలో బీజేపీకి ఎంత డ్యామేజ్ జరుగుతోంది, ప్రతిపక్షాలు ఎలా ఆడుకుంటున్నాయి, సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వస్తున్నాయి అనే విషయాలపై రామ్ చందర్ ఒక పూర్తి స్థాయి చిట్టాను తయారు చేసి అమిత్ షా చేతిలో పెట్టారట. సార్, ఇక్కడ తండ్రి డైలాగులు బాగున్నాయి, కానీ కొడుకు వ్యవహారాలే పార్టీ కొంప ముంచేలా ఉన్నాయని రామ్ చందర్ క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చేసరికి అమిత్ షాకి మైండ్ బ్లాక్ అయిందట. అంతే, రిపోర్ట్ చదివిన వెంటనే అమిత్ షా లైన్ లోకి వచ్చి బండి సంజయ్ కు క్లాస్ పీకినంత పనిచేశారట. గురువారం ఉదయానికల్లా ఢిల్లీలో నా ముందు ఉండాలి అని అర్జెంట్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో బండి సంజయ్ గురువారం ఉదయం విమానంలో ఢిల్లీకి లగేజ్ సర్దుకున్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతికి చిక్కిన ఆయుధాన్ని వదులుతుందా చెప్పండి? భగీరథ్ ఎపిసోడ్ ను బీఆర్ఎస్ పూర్తిగా పొలిటికల్ అస్త్రంగా మార్చేసింది. బీఆర్ఎస్ నేతల డిమాండ్ ఏంటో తెలుసా? అయ్యా సంజయ్, మీరు కేంద్ర హోంశాఖలోనే మంత్రిగా ఉంటే ఇక్కడ మీ కొడుకుపై పోలీసులు నిష్పాక్షపాతంగా ఎలా విచారణ జరుపుతారు? కాకీలు మీ కింద పని చేసే వాళ్లే కదా అని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నా, విచారణ సజావుగా సాగాలన్నా బండి సంజయ్ను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని బీఆర్ఎస్ అధిష్టానం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అంటే ఇక్కడ కొడుకు చేసిన పనికి తండ్రి ఉద్యోగానికే ఎసరు వచ్చేలా ఉందన్నమాట. కన్న పాపానికి కఠిన శిక్ష అంటే ఇదేనేమో. ఇప్పుడు అందరి కళ్ళు గురువారం ఢిల్లీలో జరగబోయే అమిత్ షా, బండి సంజయ్ ముఖాముఖి భేటీపైనే ఉన్నాయి. ఈ మీటింగ్ తెలంగాణ బీజేపీ భవిష్యత్తుకు, అలాగే సంజయ్ రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారనుంది. అధిష్టానం ఆలోచన ఎలా ఉందంటే, ఈ భగీరథ్ ఎపిసోడ్ ను పార్టీ పరంగా డిఫెండ్ చేసుకొని మరింత డ్యామేజ్ చేసుకోకూడదు, చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి, బండి సంజయ్ ని ఈ వివాదం నుండి ఎలా సేఫ్ గా బయటపడేయాలి, ఒకవేళ విచారణ తీవ్రమైతే ఎలాంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి అనే దానిపై అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారట. అయితే పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న టాక్ ప్రకారం సంజయ్ కి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత వివాదాలు పార్టీకి చుట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత అని హెచ్చరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూశారుగా, గల్లీలో మొదలైన బండి భగీరథ్ రచ్చ ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షా దర్బార్ దాకా వెళ్ళింది. మరి ఈ భేటీ తర్వాత బండి సంజయ్ కి ఊరట లభిస్తోందా, లేక మంత్రి పదవికి ఏమైనా గండం పొంచి ఉందా?
రామచంద్రరావు రిపోర్ట్ తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది అనేది రానున్న రోజుల్లో చూడాలి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్ కరెక్టేనా? అమిత్ షా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయబోతున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.